भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम शांति 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 204వ పేజీ 33వ కారిక అలాత శాంతి ప్రకరణం సర్వే ధర్మా మృషా స్వప్నే కాయస్యాంత నిదర్శనాత్ సంవృతేస్మిన్ ప్రదేశే వై భూతానాం దర్శనం కుతః ఉపనిషత్తులన్నీ కూడా మనకు ఆత్మతత్వాన్ని చెప్పడానికి సంకల్పించినటువంటివి. ఆత్మతత్వం అనేటువంటిది ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపమే నీ స్వరూపము అని ఉపనిషత్తు చెప్తున్నది. నువ్వు ఈ శరీరాన్ని మనస్సుని నువ్వుగా భావించుతున్నంత కాలము నీకు దుఃఖం ఉంటుంది. ఈ శరీరాన్ని మనస్సుని ఒక పరికరంగా తెలుసుకో, దీన్ని ఒక కరణంగా తెలుసుకో, ఒక ఉపకరణంగా తెలుసుకో. దానికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా దానికి సహజం, ప్రకృతి అని కూడా తెలుసుకో. వ్యాధి జర మరణాలు దేహానికి, రాగద్వేషాలు మనసుకి, ఇవి పరిపూర్ణంగా తీసేయడం అనేటువంటిది అసంభవం. ఎప్పుడైనా సరే ఒక వస్తువుని ఆ వస్తువుగా అదిగా చూడడం నేర్చుకోవాలి. ఏ వస్తువునైనా మందార పుష్పం చూస్తే మందార పుష్పాన్ని మందార పుష్పంగా చూడాలి, నందివర్ధనంలాగా చూడకూడదు. విమానాన్ని చూస్తే విమానంగా చూడాలి కానీ కారులాగా చూడకూడదు. ఇది మనకు తెలుసు కదా. ఒక వస్తువు చూస్తే ఆ వస్తువుని ఆ వస్తువుగా గ్రహించాలి. కారు రోడ్డు మీద వెళుతుంది, విమానం ఆకాశంలో వెళుతుంది. నేను ఒకవేళ కారును చూసి విమానం అనుకుంటే ఈ కారు ఎందుకు రోడ్డు మీద వెళుతుంది ఆకాశంలో వెళ్లకుండా అనే ప్రశ్న వస్తుంది. కారును చూసి విమానం అనుకోవడం ఒక తప్పు. రెండవ తప్పు ఏంటి, ఇది ఎందుకు నేల మీద వెళుతున్నది, ఆకాశంలో కదా వెళ్ళాలి విమానం అంటే ఎట్లా ఉంటుంది? ఇది ఆకాశంలో వెళ్ళదు నాయన, భూమి మీదనే వెళుతుంది అన్నాడు. ఎందుకు భూమి మీద వెళుతుంది? అది కారు కనుక భూమి మీద వెళుతున్నది అన్నాడు. ఇది కారా? ఓ అట్లాగా అన్నాడు. ఓడ ఎందుకు నీళ్లల్లో వెళుతుంది, భూమి మీద ఎందుకు వెళ్ళదు, ఆకాశంలో ఎందుకు వెళ్ళదంటే ఓడ నీళ్లల్లో వెళ్ళడానికి తయారు చేయబడింది. విమానం ఆకాశంలో వెళ్ళడానికి తయారు చేయబడింది కానీ భూమి మీద నీళ్లల్లో వెళ్ళడానికి కాదు. అప్పుడప్పుడు ఆకాశంలోంచి కింద పడుతుంది, నదిలో నీళ్లలో పడుతుంది, అది వేరే విషయం. కారు భూమి మీద వెళ్ళడానికి, విమానం ఆకాశంలో వెళ్ళడానికి, ఓడ నీళ్లల్లో వెళ్ళడానికి తయారు చేయబడినాయి. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి, దాన్నిగా చూడాలి. అదేవిధంగా ఈ శరీరం అనేటువంటిది దీనికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. వ్యాధి జర మరణాలన్నీ ఉంటాయి. దీనికి ఆకలి దప్పికలు ఉంటాయి, మనసులో రాగద్వేష కోప తాపాలు ఉంటూ ఉంటాయి. దీని లక్షణం అది దీని లక్షణం.
కనుక దాన్ని దానిగా చూడడం నేర్చుకోవాలి. అలా కాకుండా దీనికి వ్యాధి రాకూడదు, దీనికి మరణం రాకూడదు, దీనికి ముసలితనం రాకూడదు అంటే ఎట్లా ఉంటుంది? వెర్రితనం అంటారు. అలా అనిపించినా, అలా ఉండాలని కోరుకున్నా కూడా వెర్రితనం అంటారు. ఆ వెర్రితనం ఉన్నప్పుడు ఏమవుతుందంటే బాధ కలుగుతుంది. వ్యాధి వచ్చినప్పుడు బాధ కలుగుతుంది, ముసలితనం వచ్చినప్పుడు బాధ కలుగుతుంది. అది దాని స్వభావం, దాని యొక్క ప్రకృతి స్వరూపం, అది ఆ శరీరానికి లక్షణం అది అని తెలుసుకుంటే వచ్చినా కూడా మనల్ని అంతగా బాధించదు. అది గుర్తుండాలి మనకు. మనస్సు కూడా అంతే. మనస్సు కూడా అటు ఇటు చెలించడం దాని స్వభావం. చెలించేదేదో అదే మనస్సు. మనస్సు కదలకుండా ఉండడం అనేది ప్రశ్న లేదు. అది అటు ఇటు వెళ్ళడమే దాని స్వభావం. అట్లాంటి మనస్సు నువ్వేం చేస్తున్నావు? అక్కడికి వెళ్ళవాకు, ఇక్కడికి వెళ్ళవాకు, ఒకే చోట ఉండంటే నేను ఉండను అంటుంది అది. అందుకని నువ్వు కుస్తీ పడుతున్నావు దాంతో. ఎందుకంటే మనస్సు స్వభావాన్ని తెలుసుకోకపోవడం వల్ల మనస్సుని ఒకే దాని మీద ఉంచాలని ప్రయత్నం చేసి కష్టపడతావు. శరీరం వ్యాధి వస్తుంది, మరణం వస్తుంది దీనికి అని గుర్తుపెట్టుకోకపోవడం వల్ల దాని గురించి బాధపడతావు. నువ్వు దేని గురించి బాధపడటం లేదు. ఉపనిషత్తు అడుగుతున్నది దాన్ని దానిగా తెలుసుకో. నువ్వు దానికోసం ఎంత సమయాన్ని ఇవ్వాలో అంతవరకే ఇవ్వాలి, దాని మీద ఎంత మమకారం పెంచుకోవాలో అంతవరకే ఉండాలి, కానీ అతిగా పెంచుకోవాలి. మరి ఏం చేయమంటావు నన్ను అని అడిగితే ఉపనిషత్తు అంటుంది నువ్వేం చెయ్యక్కర్లేదు, నీ స్వరూపాన్ని తెలుసుకో. ఈ శరీరాన్ని మనసును అదిగా చూసి నీ స్వరూపమైన ఆత్మస్వరూపాన్ని నువ్వు ఆత్మగా, నీ స్వరూపంగా, నిన్ను నీవుగా తెలుసుకో. నిన్ను నీవుగా, ఆత్మగా, బ్రహ్మగా, తురీయ ఆత్మగా తెలుసుకో అంటుంది శాస్త్రం. మాండూక్య ఉపనిషత్తు మొత్తం ఒక్క వాక్యంలో పెట్టాలి అంటే, మాండూక్య ఉపనిషత్తు మొత్తం 4 ప్రకరణాలు ఒక్క వాక్యంలో పెట్టాలి అంటే ఉపనిషత్తు ఒక్క వాక్యంలో చెప్తానంటుంది. ఏమిటది? కార్యకారణ విలక్షణం తురీయం బ్రహ్మ అహమస్మి అని చెప్పమంటుంది. మాండుక్యం చదివి నువ్వు ఏం చెప్పాలి? కార్యకారణ విలక్షణం తురీయ ఆత్మ అహమస్మి అంతే, అయిపోయింది మాండూక్య. నేను కారణము కాదు, కార్యము కానటువంటి, ఈ రెండిటికి వేరైనటువంటి తురీయ ఆత్మని నేను అని చెప్పడమే మాండూక్య శ్రవణము యొక్క లక్షణం, ఫలితం. కనుక ఉపనిషత్తు మన నుంచి ఏం ఆశిస్తున్నది? ఏం ఆశిస్తున్నది? నువ్వు తురీయ ఆత్మగా గ్రహించు. త్వరగా, ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది నీకు. కనుక ఇది తురీయ ఆత్మగా నువ్వు గ్రహించాలంటే నువ్వు గ్రహిస్తున్నవన్నీ కూడా సత్యం కాదని తెలుసుకోవాలి. తురీయ ఆత్మ నేనుగా గ్రహించాలంటే కండిషన్ ఏమిటండి అన్నాడు. ఏం క్వాలిఫికేషన్ కావాలి అని అడిగితే ఏం క్వాలిఫికేషన్ అక్కర్లేదు, ఒక చిన్న క్వాలిఫికేషనే అన్నాడు. ఏమిటండి అది అన్నాడు. ఈ జగత్తు నువ్వు చూస్తున్నదంతా కూడా సత్యం కాదని తెలుసుకో. ఈ శరీరం కూడా నిజంగా పుట్టలేదు అని తెలుసుకో. ఆ యొక్క పరమాత్మ నుంచి ఈ జీవాత్ముడు పుట్టాడు అనే భావనను వదిలిపెట్టు. ఈ జగత్తంతా నిజంగా పుట్టింది అనే భావన ఉన్నది కదా నీకు, అది సత్యం కాదు, సత్యం కాదు, సత్యం కాదు అని తెలుసుకో. 3 సార్లు చెప్పాను. యువర్ ఆనర్, యువర్ ఆనర్ అంటుంటారు కోర్టులో. అట్లాగే ఈ చూస్తున్న జగత్తు ప్రయోజనం ఉన్నప్పటికీ, అనుభవానికి ఉన్నప్పటికీ, అది మనకు కంటికి కనపడుతున్నప్పటికీ కూడా అది సత్యం అని చెప్పి అనుకోవాకు అన్నప్పుడు మనం వెంటనే కనుబొమ్మలు ఎగరేస్తాం. ఏమండి, చూస్తున్న ప్రపంచాన్ని, ప్రయోజనం ఉన్న ప్రపంచాన్ని, ఈ యొక్క ప్రపంచాన్ని మన కంటి ఎదుట ఇంత చక్కగా కనపడుతూ ఉంటే దీన్ని లేదని చెప్పి ఎలా అనమంటారు అన్నారు. నువ్వు అలా చెప్తే నీకు నేర్పడానికి నేను వచ్చానంటుంది ఉపనిషత్తు. ఏం నేర్పుతాను నీకు? నీ స్వప్నాన్ని ఉదాహరణగా చెప్పి నీకు బోధిస్తాను. ఎట్లా ఈ యొక్క ప్రపంచం మిథ్యా అని తెలుసుకోవాలో నేను చెప్తాను అంటుంది.
ఏం చెప్తున్నది ఇక్కడ? ఈ స్వప్నం అనేది ఉన్నది చూసావా, కళ కూడా అనుభవానికి ఉన్నది కదా నాయన అని అడుగుతున్నది. అప్పుడు ఏం చెప్తాం మనం? ఉన్నది. కళ కూడా అందరికీ అనుభవానికి ఉన్నదా లేదా? ఉన్నది. కళలో ఆకలి అయితే కళలో ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఉపయోగపడతాయా పడవా? పడతాయి. కళలో దాహం వేస్తే కళలో నీళ్లు ఉపయోగపడతాయా లేదా? ఉపయోగపడతాయి. కళలో ఎక్కడికో వెళుతున్నాము, బస్సు వచ్చింది, బస్సులో ఎక్కుతాం, కూర్చుంటాం, ఉపయోగపడుతుందా లేదా? ఉపయోగపడుతుంది. కళలో ఎన్నో బంగారపు వాహనాలు, వస్తువులన్నీ చూసాం, కొనుక్కున్నాం. అవన్నీ కళలో ఉపయోగపడతాయి. మా అబ్బాయి పెళ్ళి అండి, ఎక్కడ? కళలో. మా అబ్బాయి పెళ్ళి అన్నీ కొన్నాము మేము, అందుకని పెళ్ళి రేపే. ఇవన్నీ కళలో ఉపయోగపడతాయా పడవా? ఉపయోగపడతాయి. కళ కనేవాడికి కళలో వస్తువులు, కళలో అనుభవాలన్నీ కూడా సత్యం. కళలో చూస్తున్నటువంటి బంధువులు, బాంధవ్యాలు, మిత్రులందరూ కూడా సత్యం. కలగనేవాడికి కళ సత్యం, కళలో వస్తువులు సత్యం. కళలో వస్తువులు ప్రయోజనము ఉన్నది. అందుకని సత్యం అంటావా? చెప్పు నువ్వే. కళలో చూసినంత మాత్రాన, కళలో అనుభవం ఉన్నంత మాత్రాన, ప్రయోజనం ఉన్నంత మాత్రాన అవి సత్యమని చెప్పలేవు కదా. అదేవిధంగా ఈ జాగ్రత్త ప్రపంచం కూడా నువ్వు చూస్తున్నప్పటికీ, అక్కడ చూసావు కళ, ఇక్కడ చూస్తున్నావు ప్రపంచం. అక్కడ ప్రయోజనాన్ని పొందావు కళలో, ఇక్కడ ప్రయోజనాన్ని పొందుతున్నావు. ఏమిటి తేడా? శాస్త్రం అడుగుతున్నది, చెప్పాలి. అక్కడ చూసావు, అక్కడ ప్రయోజనాన్ని పొందావు, ఇక్కడ చూస్తున్నావు, ఇక్కడ ప్రయోజనాన్ని పొందుతున్నావు. కానీ ఇది సత్యం అంటున్నావు, అది కళ అంటున్నావు. నేనేమంటానంటే, అది ఎట్లా కళో అనుభవం ఉన్నప్పటికీ, ప్రయోజనం ఉన్నప్పటికీ కూడా ఇది కూడా అంతే అంటాను నేను అంటుంది శాస్త్రం. నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. ఇంగ్లీష్లో అంటుంటారు చూసారా, యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. ఒక ప్రావెర్బ్, యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు అంటుంది శాస్త్రం. ఇప్పుడు మనకు గొంతులో వెలక్కాయబడినట్టే అయింది. శాస్త్రంని నిరాకరించలేం. శాస్త్రం చెప్పేది అంగీకరించాలంటేనేమో అంగీకరించలేకపోతున్నది నా మనస్సు, బుద్ధి. ఏం చేద్దాం? శాస్త్రం అంటుంది, నువ్వు నమ్మితే, దాన్ని తెలుసుకుంటే నీకు క్షేమం, నీకే మంచిది. లేకపోతే మహతి వినష్టి, నువ్వు చాలా నష్టం పొందినట్లవుతుంది, మహా నష్టాన్ని పొందుతున్నావు నువ్వు ఇది కనుక తెలుసుకోలేకపోతే అంటుంది. ఓహో, మహా నష్టాన్ని పొందుతానా? నష్టం పొందడం నీకు ఇష్టమా అన్నది. నష్టం పొందడం నీకు ఇష్టమా అంటే, ఎవరికి ఇష్టం అండి నష్టం పొందడం? నష్టం పొందడం ఎవరికైనా ఇష్టమా? మామూలు నష్టం కూడా కాదు. ఉపనిషత్తు చెప్తుంది మహానష్టం, మహతీ వినష్టి. కేనోపనిషత్తులో గురుగారు చెప్తున్నారు, ఇది కనుక తెలుసుకోలేకపోతే, ఈ తురియ ఆత్మని నీ స్వరూపంగా నువ్వుగా తెలుసుకోకపోతే, నువ్వు వేరొకడిగా తెలుసుకోవాల్సి వస్తుంది. ఒక వస్తువుని ఆ వస్తువుగా చూడనప్పుడు, తాడుని తాడుగా చూడకుండా పోతే మరి ఏదో చూస్తున్నామనే కదా అర్థం. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించాలి. తాడుని తాడుగా చూడడం లేదు అంటే, ఎందుకురా తాడు తాడుగా కనపడటం లేదు అంటే, నాకు పాముగా కనపడుతోందండి అన్నాడు. ఒక వస్తువుని అదిగా చూడకపోతే మరొకటిగా కనపడుతుంది. ఒక వస్తువుని ఆ వస్తువుగా ఎందుకు చూడడం లేదు మనం? అది మరొకటిగా కనపడడం వలన. చూసారా, పాము కనపడడం వలన తాడు తాడుగా చూడలేకపోతున్నాం. ఇక్కడ రెండు నష్టాలు. ఒక వస్తువుని అదిగా చూడకపోవడం వలన కలిగే నష్టం ఏమిటి? అది మరొకటిగా చూస్తాం. చూసారా, అది మరొకటిగా చూస్తాం. తాడును తాడుగా చూడకపోవడం వల్ల దేనిగా చూసాం మనం? పాముగా చూసాం. పాముగా చూడడం వలన తాడు తాడుగా చూడలేకపోయినాం. తాడు తాడుగా చూడలేకపోయిన తర్వాత పాముగా చూడడం వలన, చూడడంతో అయిపోతే పర్వాలేదు,
పాముని తాడు మీద పామును చూడడంతో అయిపోతే పర్వాలేదు, దానివల్ల వచ్చే ఫలితాలు ఏమిటని చూశారు కదా. పాము అని అనుకున్నాం అనుకోండి, శరీరం అంతా వణుకుతుంది, భయం వేస్తుంది, కంపిస్తుంది, పెద్దగా కేకలు పెడతాం, ఎన్ని లక్షణాలు అవలక్షణాలన్నీ వస్తాయి కదా. అలా శరీరం వణకడం, భయకంపితులు కావడం, ఇవన్నీ క్షేమమా? మనిషికి మంచిదా? మంచిది కాదు కదా. ఏమండి నాకు భయం వచ్చినప్పుడు నేను చాలా ఆనందంగా ఉన్నానండి అంటాడు ఎవడన్నా? అన్నాడు కదా. నేను బాగా శరీరం అంతా కంపిస్తున్నప్పుడు నా మనస్సు ఎంత ఆనందంగా ఉందో. అర్జునుడు ఏమన్నాడు? సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి వేపధుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాండీవం సంస్రతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే. ఇవన్నీ లక్షణాలు చూసారా? అది సరిగా చూడకపోవడం వల్ల, దానిగా మరొకదానిగా చూడడం వల్ల వచ్చినటువంటి ఈ యొక్క శారీరక మానసిక వికారాలన్నీ కూడా మనిషిని దుఃఖ సాగరంలో ముంచుతాయి. అదేవిధంగా నేను నా స్వరూపాన్ని, తురీయ ఆత్మని తెలుసుకోకుండా ఈ శరీరము నేననుకొని, ఈ శరీరానికి సంబంధించినటువంటి పాత్ర ఏదైతే ఉన్నదో, అమ్మ పాత్ర, తండ్రి పాత్ర, కూతురు, కొడుకు అనే పాత్రలు ఉన్నాయి చూసారా? ఈ పాత్రలను నిజంగా అనుకున్నంతసేపు మనకు కంపనం, భయం, ఆందోళన, దిగులు, చింత మనిషిని వెంటాడుతూ ఉంటాయి. అవన్నీ నీకు ఇష్టమా? దిగులు, చింత, కంపనం, భయం, ఆందోళన, మానసిక ఒత్తిడి, దానివలన వచ్చే రోగాలు, ఇవన్నీ నీకు ఇష్టమా అని అడుగుతున్నది శాస్త్రం. లేదండి, నాకు ఇష్టం లేదు. మరి ఇవన్నీ ఎందుకు వచ్చినాయో తెలుసా? ఈ ఆందోళన, ఈ భయం, ఇవన్నీ కూడా నీ స్వరూపాన్ని గమనించకపోవడం వల్ల వచ్చినాయి. నీ స్వరూపాన్ని తెలుసుకోకపోవడం వల్ల నువ్వు ఇంకొక మిస్టేక్ ఏం చేశావు? నువ్వు ఈ శరీరాన్ని నువ్వుగా అనుకుంటున్నావు, ఈ శరీరం మీద అభిమానం పెంచుకున్నావు, ఈ మనస్సు కోరికల మీద అభిమానాన్ని పెంచుకున్నావు. అలా పెంచుకొని ఎంత దట్టంగా పెరిగిపోయిందంటే, వారాలు, నెలలు, సంవత్సరాలు క్లాసు చెప్పినా కూడా అర్థం కానంత దట్టంగా పేరుకుపోయింది. ఒక రాగి పాత్ర, ఇత్తడి పాత్ర చిలుము పడితే సంవత్సరాల తరబడిగా చిలుము పట్టి ఉన్నది. దాన్ని ఎంతసేపు తోమాలి? ఎంత చింతపండు, ఎన్ని కిలోల చింతపండు వేసి తోమితే ఆ మురికిపోతుంది అన్నాడు. మనం కూడా అంతే. అందుకని మన రాగ ద్వేషాలు, కోప తాపాలు, శరీర అభిమానం, మన అభిమానం, ఈ యొక్క ఆస్తిపాస్తుల మీద, మన పిల్లల మీద, కుటుంబం మీద, ఇంటి మీద, ఇవన్నీ కూడా మమకారాలు పెంచుకొని మనకు మనమే గుదిబండ తగిలించుకుంటున్నాం. చూసారా? మనకు మనమే గుదిబండ అంటే తెలుసు కదా. పెద్ద చిన్నప్పుడు స్కూళ్ళల్లో పిల్లలు తప్పు చేస్తే చెయ్యిని కట్టి ఒక గుదిబండ కట్టేవాళ్ళు. పెద్ద చెక్క ముక్క, పెద్ద చెక్కని కడితే వాడు ఇంకా అటు ఇటు పోరేడనమాట. ఇప్పుడు లేవు ఆ పనిష్మెంట్లు, అప్పుడు ఉండేవి. ఎవడైనా తప్పు చేస్తే పిల్లవాడు వాడికి చెయ్యిని కాలికి వేసి, నేను చూశాను. ఒక ప్రైవేట్ మాస్టర్ గారే అట్లా చేసేవాడు. స్కూల్లో దాకా అక్కర్లేదు. ఒక ప్రైవేట్ మాస్టర్ గారే ఎంతో స్ట్రిక్ట్ అనమాట ఆయన. ఆ స్టూడెంట్స్ ఎవరైనా క్లాస్కి రాకపోతే ఈవేళ రేపు ఏం చేస్తా అంటే వాడికి ఆ చెక్కకి కట్టి ఆ తాడును చైన్కి తాళం వేస్తాడు. వాడు దాంతోపాటు నడవాలి. ఎంత కష్టం చూడండి. అది లాక్కుంటూ వెళ్ళాలి, అది కూడా మోసుకోవాలన్నమాట. ఇటువంటి శిక్షలు ఉండేవి చిన్నప్పుడు స్కూళ్ళల్లో. ఉన్నాయా? నేను చూసా. మన కథ అంత పెద్ద తేడా ఏం లేదు. మనం కూడా అంతే. మనం కూడా ఈ గుదిబండను పెట్టుకొని సంసారం అనే గుది బండ అంటే ఏమిటి? రాయి, స్టోన్. మనకు మనమే భారమయ్యి ఆ రాయిని కూడా భారాన్ని మోసుకుంటూ దుఃఖపడుతూ వెళ్ళాలి. వెళుతున్నారు అందరు, అట్లాగే నడుస్తున్నారు జీవితంలో. ఇది ఇష్టమా నీకని అడుగుతున్నది శాస్త్రం. నాకు ఇష్టం లేదు అంటే అప్పుడు నేను చెప్పినట్లు విను అంటున్నారు గౌడపాదాచార్యుల వారు. ఏమిటది? నీకు తేలికగా అర్థమయ్యేటట్లు చెప్తాను. కళ ఎంతో, ఇది అంతే.
ఏం చెప్తున్నారు చూడండి. సర్వే ధర్మా మృషా స్వప్నే. సింపుల్, మీకు అర్థమవుతుంది. స్వప్నే, కలలో. సర్వే ధర్మా, అన్ని వస్తువులు. ఇంతవరకు కాన్సన్ట్రేషన్గా విన్నారు, అటెన్షన్గా. నాకు తెలుసు ఇప్పుడు ఇక్కడికి రాగానే ఎక్కడికో పోతుంది. అదే అటెన్షన్ ఉండాలి ఇక్కడ కూడా. ఇప్పుడు మీరు వినేటప్పుడు అదే అటెన్షన్తో వినాలి. స్వప్నే, కలయందు. సర్వే ధర్మా, అన్ని వస్తువులు ఏవైతే చూస్తావో, మనుషులు, ఇళ్ళు, గృహాలు, ఆస్తులు, పాస్తులు, భూమి, ఇవన్నీ కూడా ఎన్నేవైతే చూస్తావో అన్నీ కూడా, ఇవన్నీ కూడా ఏమిటి? మృషా, నిజం కాదు. అవన్నీ కూడా అసత్యం, అనృతం, నిజం కాదు. ఎందుకని నిజం కాదు? కారణం ఏమిటి అంటే కాయస్య అంతః నిదర్శనాత్. ఈ కలలో చూసిన వస్తువులన్నీ ఎక్కడ కనపడినాయి నాయన నీకు? బయట కనపడినయ్యా, నీ శరీరంలోనే కనపడినయ్యా అన్నాడు. కాయస్య అంతః, ఈ శరీరంలోనే. ఈ కలగనేవాడే ఈ శరీరంలోనే, ఈ చిన్న మనస్సులోనే. ఇంత చిన్న మనస్సులో అంత పెద్ద ఏనుగు ఎట్లా కనపడిందిరా? పెద్ద పర్వతం కనపడిందిరా. కాయస్య అంతః, ఈ శరీరంలో నిదర్శనాత్, చూడడం వలన అవన్నీ నిజం కాదని తెలిసిపోయింది. చూసారా? హిమాలయ పర్వతం చూశానండి రాత్రి అన్నాడు. హిమాలయ పర్వతంలో ఒక పక్క భాగంలో దాంట్లో ఒక అణువు అంతా కూడా లేదు, నీ శరీరం, నీ మనస్సు. అంత హిమాలయ పర్వతాన్ని ఎక్కడ చూసావు? కాయస్య అంతః నిదర్శనాత్. ఈ శరీరంలో ఉన్న మనస్సులో ఒక ఆలోచనలో, ఆ ఆలోచన అది నువ్వే దాన్ని వీక్షించావు, ప్రొజెక్ట్ చేశావు, దాన్ని కల్పించుకున్నావు మనస్సు ద్వారా. ఆ కల్పనలో ఉన్నది ఎంత సత్యం అండి అది? ఈ శరీరంలో, మనస్సులో చిన్న ఆలోచన, మనస్సులో ఉన్నదాన్ని అక్కడ కల్పించావు. అది ఎంత సత్యం! అందుకని నిద్ర లేవగానే అయ్యో అంతా పోయింది, కలం తెలిసిపోయింది మనకు. కాయస్య అంతః నిదర్శనాత్. ఏమండి గౌడపదాచార్యుల వారి కార్యక కష్టమా? ఎంత తేలిక చూశారు, ఎంత చక్కగా చెప్తున్నారు. మనందరికీ అనుభవం ఉన్న విషయం ఏదో చెప్తున్నారు, మనం ఆలోచించం, ఆయన ఆలోచిస్తున్నారు. అది తేడా. ఏమంటే ఆయన చెప్పేది ఏమన్నా క్రొత్తగా ఉందా? మన అనుభవంలో ఉన్న విషయం ఏదో చెప్తున్నారు. మనం ఎందుకు తెలుసుకోవడం లేదంటే మనం ఆలోచించాం, ఆయన ఆలోచిస్తున్నారు. అది తేడా. మనల్ని ఆలోచింప చేస్తున్నారు ఇప్పుడు చదివి. కనుక కుతః వై దర్శనం భూతానాం. నాయన వాటన్నిటిని చూడడం అనేది ఎక్కడుంది నాయన నిజంగా అని అడుగుతున్నారు. కుతః, ఎక్కడ? వై, నిజంగా మాట్లాడితే వై అంటే నాట్ ఇంగ్లీష్ వై. వై అంటే ఎందుకు? నిజంగా మాట్లాడితే అవన్నీ నిజంగా కనపడినయ్యా. కుతః వై దర్శనం భూతానాం. ఆ జీవరాశులన్నీ కూడా, ఆ వస్తువులన్నీ కూడా, కలలో చూసినవన్నీ కూడా. ఎంత చెప్పినా కూడా కల వస్తుందా రాదా? రాత్రికి కల వస్తుంది. ఈరోజు రాత్రికి నాకు కల రావాలి, కల వద్దు అనుకోవడం మన చేతిలో ఉందా? ఏం కల వస్తుందో, ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో రాదో మన చేతుల్లో లేదు. చూడండి తమాషాగా ఉందా? ఈరోజు రాత్రికి ఏ కల వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో, అసలు వస్తుందో రాదో ఏమైనా తెలుసా? ఏమిటండి పెద్ద గొప్పవాళ్ళం మనం. ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు అంటాం. రాత్రికి వచ్చే కళ నీ చేతులు. దుస్వప్నం వస్తుందో, మంచి స్వప్నం వస్తుందో ఎవరికి తెలుసు? అర్థమైందా? కనుక ఆ కళలో చూసినవన్నీ ఎక్కడున్నాయి నాయన? భూతానాం దర్శనం కుతః అస్మిన్ సంవృతే ప్రదేశే. ఈ యొక్క మనసులో కొంచెం కూడా లేదు, ఇంత నలుసంత ఉంది చోటు. అక్కడ సంవృతే దేశం అంటే ఏమిటి? చాలా చిన్న ప్రదేశం. సంవృతే దేశం అంటే చిన్న ప్రదేశం, కొంచెం ఇరుకైనటువంటి ప్రదేశం. అది ఎక్కడుందో కూడా మనకు తెలియదు. అసలు విషయం ఆ మనసు ఎట్లా ఉంటుందో తెలియదు, దాని ఆకారం తెలియదు, దాంట్లో నుంచి ఈ కళ ఎట్లా వస్తున్నదో తెలియదు. అని ఏమిట్రా నాయన నీకు తెలుసు అంటే, ఏం తెలియదండి, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేస్తాను, లంచ్ చేస్తాను, డిన్నర్ నిద్రపోతాను అన్నాడు. కాకపోతే సీరియల్ చూస్తాను అన్నాడు. అర్థమైందా?
శాస్త్రం చదవగా 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 మనకు ఎంత తెలియదో చక్కగా తెలుస్తుంది. బాగుందా? శాస్త్రం చదవగా చదవగా మనకి ఎంత తెలియదో చక్కగా తెలుస్తుంది. మనకు ఎంత తెలియదో తెలుసుకోవడానికి శాస్త్రానికి రావాలి. లేకపోతే గర్వం, కళ్ళు నెత్తి మీద ఉంటాయంటారు చూశారా. అందుకని శాస్త్రానికి వచ్చిన వాళ్ళకి వినయం పెరుగుతుంది. శాస్త్రం వినడానికి వచ్చిన వాళ్ళందరికీ పెరగదండి. శాస్త్రం వినడానికి వచ్చి వినడంలో శ్రద్ధ చూపించిన వాళ్ళకి వినయం వస్తుంది. వినడానికి రావాలి, వినేటప్పుడు శ్రద్ధ కావాలి. గురువు వారి మీద శ్రద్ధ, భక్తి, శాస్త్రం మీద భక్తి ఉన్న వాళ్ళకి వినయం వచ్చి తీరుతుంది. అది శాస్త్రం వంట పడితే వినయం వస్తుంది, వంట పట్టకపోతే అవినయం ఎక్కువ అవుతుంది, ఇంకాస్త గర్వం వస్తుంది. చూసారా? కనుక శాస్త్రం చదివేటప్పుడు గర్వం వచ్చింది అంటే ఏమిటి? శాస్త్రం మనలోకి ఎక్కలేదు అని అర్థం. వినయం వచ్చిందంటే కొంచెం కొంచెం అర్థం అవుతున్నది అని అర్థం. ఓకే, ఎక్కడికో వెళ్తాను, మళ్ళీ మర్చిపోతాను, ఇదంతా వద్దు. అస్మిన్ సంవృతే ప్రదేశే, ఈ యొక్క అస్మిన్ అన్నారు చూసారా, కళ ఎక్కడో కాదు, ఇక్కడే నా యందు వచ్చే ఈ కళ, ఈ చిన్న ప్రదేశంలో ఈ వస్తువులన్నీ చూడడం సంభవమా అన్నారు. చాలండి, అర్థమైంది, చాలు మాకు, ఇంకో నెక్స్ట్ కార్యక్రమం వెళతాం. అవునా? వెళదామా? ఓకే. 34 ఇంతవరకు కిందటి వారం చూసాం. నయుక్తం దర్శతం గత్వా దర్శనం కాలస్యానియమాద్గతౌ ప్రతిబుద్ధశ్చ వై సర్వః తస్మిన్ దేశేన విద్యతే. ఇది కూడా తెలిసిన విషయమే. అద్వైత ప్రకరణంలో చూసాము, వైతథ్య ప్రకరణంలో చూసాము. ఉచిత కాల దేశ అభావ అంటారు. ఏమంటే కళ ఎందుకు నిజం కాదు అనే దానికి హేతువు చెప్తున్నారు, యుక్తి, లాజికల్గా కళ ఎందుకు నిజం కాదు. ఇప్పుడు మనల్ని ఆ ప్రశ్న ఎవరన్నా అడిగితే వేదాంతానికి రాకముందు సమాధానం చెప్పగలమా? ఏమండి కళ ఎందుకు నిజం కాదు? అదేనండి తెలియడం లేదు ఎందుకనో అంటామా లేదా? సింపుల్. అక్కడ సరిపోయినంత కాలము, సరిపోయినంత దేశము లేదు కనుక స్వప్నము సత్యము కాదు. ఈ చిన్న విషయం మనకు బుద్ధికి ఎందుకు రాలేదు చెప్పండి? గౌడపాదాచార్యులు గారు చెబితే కానీ మన బుద్ధికి అందడంలా. అంటే మన బుద్ధి ఎంత మందంగా ఉందో అర్థమైందా ఇప్పుడు? కనుక శరీర అలంకారం, శరీర పోషణ, ఎక్కువ శరీర ధ్యాస ఉన్న వాళ్ళకి బుద్ధి నిశితంగా పనిచేయదు. చూశారా? ఎప్పుడు శరీరం మీదనే ఉంటుంది దృష్టి. సన్నబడ్డావా, లావైనావా, ఎర్రగా ఉన్నావా, తెల్లగా ఉన్నావా, నల్లబడ్డావా, ఇదే మాట్లాడుతుంటారు. అంటే ఏమిటి? వాళ్ళకి శరీర దృష్టి ఉన్నప్పుడు అవత వాళ్ళని కూడా శరీర దృష్టితోనే చూస్తూ ఉంటాం, అదే అంచనా వేస్తూ ఉంటాం, అవే ఆలోచిస్తూ ఉంటాం మనం. ఇంకా మనస్సుకి, బుద్ధికి వేరే ఉన్నతమైన ఆలోచనలు రావడానికి ఆస్కారం ఉండదు, మనం ఇవ్వం. అందుకని విద్యార్థికి, వేదాంతం చదివే విద్యార్థికి ఎట్లా ఉండాలంటే జీర్ణ వస్త్రం, అల్పాహారం, పటాటోపం ఉండకూడదు. శరీరం మీద అభిమానం, ధ్యాస ఉండకూడదు అతిగా. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నేను అందరినీ అదే శరీర దృష్టితోనే చూస్తాను. అందుకని సింపుల్గా ఉండడం, ఈ వస్త్రం ఏం కట్టుకుంటున్నామా, ఏం పోషిస్తున్నామా, శరీరాన్ని అతిగా అభిమానం పెంచుకున్నామంటే చూడండి, ఎవరెవరికైతే శరీర అభిమానం ఎక్కువ ఉంటుందో, శరీర ధ్యాస ఎక్కువ ఉంటుందో, ఈ బ్యూటీ పార్లర్ ఇట్లాంటివన్నీ చేసుకోవడం, శరీరానికి హెయిర్ టు నెయిల్, ఇంక ఇదే హెయిర్ కేర్, నెయిల్ కేర్ ఉన్నాయి కదా చాలా, పళ్ళు కేర్, స్కిన్ కేర్, ఈ కేర్ 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 అని చెప్పి వీళ్ళు బుద్ధి మాంద్యం ఎక్కువైపోతున్నది వాళ్ళకి. బుద్ధి మందం అంటే ఏమిటి? సునిశ్చితమైన విషయాలు మనస్సు పోదు వాటి మీదకి. ఇప్పుడు శరీరం చీరల మీదనే ఇంట్రెస్ట్ ఉందనుకోండి ఒక ఆవిడకి, ఆమె ఏం చేస్తుంది? ఇవాళ వాళ్ళు ఏం రంగు చీర కట్టుకున్నారా, ఏం బార్డర్ కట్టుకున్నారా, అది టెక్స్చర్ ఎక్కడ కొన్నావు, ఎక్కడ దొరికింది నీకు, ఇట్లాగా ఆలోచిస్తారు వాళ్ళు. దీని ప్రైస్ ఎంత? ఎందుకంటే వాళ్ళకి ఎంత చీరల అభిమానం, కొంతమందికి ఆభరణాల అభిమానం,
అందుకని వాళ్ళ మెడలో ఏదన్నా వేసుకుంటే కొత్త నగట్లు ఉన్నదే, కొత్త చైన్ మోడల్ని కొత్త ఇదే ఆలోచిస్తారు. చూసారా? అది శరీరము, ఆభరణాలు, వస్త్రాల మీద కాకుండా ఆ మనిషి మనస్సు ఆలోచనల మీద ఉంటే చక్కగా మాట్లాడుతున్నాడు, చక్కగా పాడుతున్నాడు, ఇవి ఆలోచిస్తాం. అవునా? అవి కాకుండా ఎంత తెలివిగల వ్యక్తి ఆయన, ఆయన ఎంత తెలివితేటలతో మాట్లాడుతున్నాము, అవన్నీ ఎందుకంటే మనం బుద్ధి గురించి ఆలోచిస్తాం కాబట్టి వాళ్ళ బుద్ధి గురించి కూడా మనం ఆలోచిస్తాం. చూసారా? అందుకని ప్రతి వ్యక్తి వాళ్ళు ఎలా అంచనా వేసుకుంటే అలాగే అందరినీ అంచనా వేస్తుంటారు. కనుక ఈ మాండుక్యం చదవాలి, అర్థం కావాలి అంటే మనం ఈ శరీర ధ్యాస, మన ధ్యాస, ఈ యొక్క ఆభరణాలు, వస్తువులు, శరీరం మీద, ఈ పోషణ మీద అత్యంత అభిమానాన్ని పెట్టుకోకూడదు. అలా ఉన్న వాళ్ళకి బుద్ధి మందంగా ఉంటుంది, వాళ్ళు ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకోలేరు. అందుకని మన మహర్షులందరూ ఎంత నిరాడంబరంగా జీవించారు, ఎంత నిరాడంబరంగా ఉంటే ఈ సునిశ్చితమైన విషయాలు అర్థమవుతాయి. అందుకని తపస్సు కావాలి, ఏదో క్యాజువల్గా వింటే వచ్చేది కాదండి. ఇది శరీర అభిమానం దాటిపోవాలి, మన అభిమానం దాటిపోవాలి, గృహ అభిమానం దాటిపోవాలి, ఈ మనవాళ్ళు నావాళ్ళు అనే అభిమానం దాటిపోవాలి. వాటిట్లో ఉన్నా కూడా అభిమానం ఉండకూడదు. అలా ఉన్న వ్యక్తికి మాత్రమే ఇది వంటుతుంది. లేకపోతే మా అబ్బాయి మాండుక్యం వింటుంటే అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చాడు, వస్తాడు. అమ్మాయి ఎందుకు వస్తుంది? అమ్మాయి వస్తుంది ఎందుకంటే నా మనస్సు ఇంకా వాటి మీదనే ఉన్నది కనుక అదే వస్తుంది. అలా ఉన్న వ్యక్తికి ఇందులో ఉన్నటువంటి తాత్పర్యం, ఆ సూక్ష్మత, ఆ సత్యం గ్రహించడం అత్యంత కష్టం, చాలా చాలా కష్టం. అది ఒక్క మాటలో కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? మనుష్యాణం సహస్రేషు. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే మీరు వినేది సహజం, మామూలు ఉపనిషత్తు కాదు. ఏ ఉపనిషత్తు అయినా గంభీరమైన ఉపనిషత్తే. అందులో మాండుక్య ఉపనిషత్తు అనేది చాలా కష్టం. అందుకని మనల్ని మనం తయారు చేసుకోవాలి దాన్ని అర్థం చేసుకోవడానికి. గురువుగారు చెప్పేది వృధా పోకూడదు కదా, అందుకని నా తపన నాది. ఇది నేను చెప్పేది మీకు వృధా కాకూడదు. వృధా కాకూడదు అంటే ఎటువంటి మనస్తత్వం, ఎటువంటి బుద్ధి, ఎటువంటి కుశలత కావాలి అనేది చెప్తున్నాను మీకు. ఏమండి నాకు ఎందుకు అర్థం కావడం లేదంటే కారణం చెప్తున్నా, రీజన్. చాలామంది అంటుంటారు కదా నాకు అర్థం కావడం లేదని అంటుంటారు. అర్థం కాదు అంటున్న వాళ్ళందరి ప్రాబ్లం ఏమిటో అర్థమైందా ఇప్పుడు? శరీర ధ్యాస, గృహధ్యాస, బాంధవ్యాల ధ్యాస, ఇవన్నీ ఎక్కువగా అభిమానం ఉన్న వాళ్ళకి ఇది అర్థం కాదు. అసలు కారణం చెప్తున్నాను, సీక్రెట్ చెప్పేశాను, మీ ఇష్టం. దాంట్లో నుంచి బయటపడితే ఓకే. ఇప్పుడు 34వ కారికలో చదవాలి మనం. చదివామా? సరే, అదే చెప్తున్నారు. ఈ కలలో ఎక్కడికో వెళ్ళావు రాత్రి. ఎక్కడికి వెళ్ళావు? గత్వా కాలస్య అనియమాత్ గతౌ న యుక్తం దర్శనం. అమెరికా వెళ్ళొచ్చినట్లుగా కల వచ్చింది. ఇప్పుడంతా అమెరికా కదా వెళుతున్నారు, అందుకని ఇది చెప్తా. అమెరికా వెళ్ళినట్టు కల వచ్చింది రాత్రి. అమెరికా వెళ్ళడానికి 22 గంటలు పడుతుంది. అమెరికా వెళ్ళడానికి విమానంలో ఎక్కితే 22 గంటలు పడుతుందండి. రాత్రి కలలో అమెరికా వెళ్ళొచ్చా అన్నావు. గతవు కాల అనియమాత్ అంటే కాలం సరిపోదు అక్కడ, డ్యూరేషన్. నువ్వు నిద్రపోయిందే 4 గంటలు. ఆ 4 గంటల్లో 1 గంటలో, ఒక 10 నిమిషాల మధ్యలో, ఒక కొన్ని సెకండ్లలో నీకు వచ్చిన కళ. ఈ 22 గంటల ప్రయాణం ఆ 20 సెకండ్లలో ఎట్లా వెళ్ళావు నాయన? ఎలా వెళ్ళావు? సంభవమా? నయుక్తం అన్నారు. ఇప్పుడు కళ ఎందుకు సత్యం కాదో తెలిసిందా? కాలస్య అనియమాత్, కాలస్యానియమాత్. ఎలా విభజించాలి సంధి? కాలస్య కాలము యొక్క, అనియమాత్ నియమం లేదు కనుక, అంటే సరిపోయినంత కాలం లేదు కనుక, అమెరికా వెళ్ళడానికి సరిపోయినంత కాలం లేదు కనుక నువ్వు కలలో అమెరికా వెళ్ళినట్లు కనపడితే అది నయుక్తం, అది యుక్తం కాదు, అంటే ఇల్లాజికల్, అది సరి అయినది కాదు, ఆ ప్రయాణం నిజమైన ప్రయాణం కాదు. అవునా?
అది అనియమాత్, అది సరిపోయినంత సమయం లేకపోవడం వల్ల కాలస్య, ఆ వెళ్ళడం అనేది, ఆ ప్రయాణం అనేటువంటిది సత్యం కాదు. ప్రయాణానికి సంబంధించినటువంటి అమెరికా ప్రయాణము కలలో అది సంభవించడం ఉచితము కాదు. ఎందుకని? ఉచిత కాలము లేదు కనుక, సరిపోయినంత కాలము లేదు కనుక. నాయన, నువ్వు వెళ్ళిన అమెరికా నిజంగా వెళ్ళలేదు. పొద్దునే లేస్తే ఎక్కడున్నావు? ప్రతిబుద్ధ, పొద్దునే నిద్ర లేచాడు. ప్రతిబుద్ధ నవై సర్వ విద్యతే తస్మిన్ దేశే. అమెరికాలో ఎక్కడో తిరుగుతున్నట్లుగా కల వస్తున్నప్పుడు టక్కున లేచావు. లేవగానే ఎక్కడున్నావు? నీ చిన్న ఇంట్లో, చిన్న రూములో, చిన్న మంచం మీద ఒక పక్కన ఉన్నావు. ఆ అమెరికాలో ప్రదేశము లేదు, చెట్లు లేవు, చామలు లేవు, ఏమీ లేవు. ఎక్కడున్నావు? న ప్రదేశ. ప్రతిబుద్ధ ఎప్పుడైతే మెడుకొచ్చిందో, నవై సర్వ, ఆ వస్తువులు, ఆ దేశము, అవన్నీ కూడా తస్మిన్ దేశే అంటే నువ్వు పడుకున్న మంచం మీద, తస్మిన్ దేశే ఎక్కడైతే పడుకుని నిద్రపోతున్నావో తస్మిన్ దేశే న విద్యతే, అవన్నీ లేవు. విమానంలో వెళుతున్నట్టుగా కల వచ్చింది అనుకోండి. అమెరికాకు వెళుతున్నాను విమానంలో అన్నావు. లేచి చూస్తే ఎక్కడున్నావు? మంచం మీద ఉన్నావు. విమానంలో కాదు, మంచం మీద ఉన్నావు నాయన. తస్మిన్ దేశే, నువ్వు పడుకున్న చోట విమానం న విద్యతే, అమెరికా న విద్యతే. అమెరికా లేదు, విమానము లేదు, ఏమీ లేదు. అందుకని చాలామంది నిద్ర లేచిన తర్వాత కళని కాసేపు నెమ్మర వేసుకుంటారు. అట్లన్నా కాసేపు ఆనందంగా ఉంటుందని. దుస్వప్నం అయితే లేచి కాళ్ళు కడుక్కొని మంచినీళ్ళు తాగి మొహం కడుక్కుంటాం. మంచి స్వప్నం అయితే కాసేపు కూర్చొని నెమర వేసుకుంటూ ఉంటాం. ఆహా, ఎంత మంచి కళ వచ్చింది అన్నారు. చాలామంది అనుకుంటారు అమెరికా వెళ్ళడం అంటే ఎంత ఆనందం, ఎంత ఆనందం. వెళ్ళే వాళ్ళని అడగండి, చెప్తారు వాళ్ళు పడే కష్టాలు అంతా ఇంత కాదు, ఆ ప్రయాణంలో పడే కష్టాలు. కనుక ఎట్లా అనిపిస్తుంది మనకు, కళలో జరుగుతుందా? అది కాల నియమం లేదు కనుక అది విషయం. తర్వాత మిత్రాద్యై సహ సమ్మంత్ర్యా సంబుద్ధో న ప్రపద్యతే గృహీతం చాపి యత్కించిత్ ప్రతిబుద్ధో న పశ్యతి. అసలు ఇవన్నీ గౌడపాదాచార్యుల వారు మనకు చెప్పక్కర్లేదు, మనకు తెలిసిన విషయాలే కదా. ఎందుకు చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నారో తెలుసా? మీకందరికీ తెలిసినప్పటికీ కూడా నాయన, వ్యావహారిక జాగ్రత్త ప్రపంచం స్వప్నం అని చెప్పాలి అంటే నేను ఇవన్నీ చెప్పుకుంటూ రావాలి. మీకు తెలిసినవే మీకు గుర్తు చేస్తే, టీచింగ్ మెథడాలజీ ఏమిటో తెలుసా? నోన్ టు అన్నోన్. దిస్ ఈజ్ కాల్డ్ కరికులం. టీచింగ్ కరికులంలో మెథడాలజీ, టీచింగ్ మెథడాలజీ ఏమిటంటే తెలిసిన దానిని చెబుతూ తెలియని దానిని చెప్పాలి అనేది టీచింగ్ యొక్క పద్ధతి. నోన్ టు అన్నోన్ అంటారు. తెలిసిన దాన్ని చెబుతూ మనకు తెలియని దాన్ని తెలియచెప్పాలి. అవునండి, మనకు కళ విషయం తెలుసు, కాల నియమం లేదు కనుక కళలో ఇవన్నీ జరగడం అసంభవం అని తెలుసు. ప్రదేశము లేదు, చిన్న ప్రదేశం కనుక ఆ కొండలు కోనలు ఇవన్నీ కూడా పట్టవు కనుక అవన్నీ నిజం కాదు అని తెలుసు. కనుక మనకు తెలిసింది చెబుతూ ఈ జాగ్రత్త ప్రపంచం కూడా స్వప్నం లాంటిదే అని చెప్పాలి. ఇప్పుడు చూడండి ఎంత ఆ గురువు యొక్క కుశలత చూసారా? అజ్ఞానం పోగొట్టాలి అని చెప్పి ఆ గురువులకి ఎంత కరుణ, ఎంత కృప. అంత కృపతో వాళ్ళు చెప్తూ ఉంటే మనం మాత్రం ఎంత శ్రద్ధతో వింటున్నాం చెప్పండి, ఎంత శ్రద్ధతో ఆలకిస్తున్నాం, ఎంత శ్రద్ధగా దాన్ని మనం ఆకళింపు చేసుకుంటున్నాం. అనేది ఎంత ఏమిస్తే వాళ్ళ రుణం మనం తీర్చుకోగలం చెప్పండి? ఆ మహానుభావుల రుణం ఏమిస్తే మనం తీర్చుకోగలం?
ఇంతటి చక్కగా ఈ విద్యను మనకు బోధిస్తున్నారు. తెలిసిన దాని ద్వారా తెలియని దాన్ని చెప్తున్నారు. స్వప్నం గురించి మనకు ఎందుకండి చెప్పాలి? నాయన, నీకు తెలిసిన దాన్ని చెప్తే నాతో పాటు కాసేపు నడిచి వస్తావు. మీరంతా ఎంత ఆనందంగా వింటున్నారు కళ గురించి చెప్తుంటే. తెలిసింది చెప్తున్నారు కనుక వింటున్నారు. ఇంకా తెలియని చెప్పడానికి వచ్చినప్పుడు మీరందరూ ఏం చేస్తారంటే డోసా ఊరికే అంటున్నాను, అట్లా చెయ్యరు. అప్పుడప్పుడు మనకు తెలిసింది చెప్తూ చెప్తూ ఏం చేస్తాను, టక్కున టేక్ ఆఫ్ అట్లనమాట. టేక్ ఆఫ్ అలా చెప్తూ చెప్తూ చెప్తూనే అలా తీసుకువెళ్ళాలి. అది పద్ధతి ఇక్కడ. అందుకని మనకు తెలిసిందే చెప్తున్నారు. మళ్ళీ ఏమిటి, నువ్వు కలలో నీ ఫ్రెండ్స్ అందరినీ కలిశావు. మళ్ళీ అదే కదా అండి? అవునండి, అదే చెప్తాం. అదే చెప్పి నిన్ను బాగా ఇంకా నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయాలి కదా. గౌడపదాచార్యుల వారితో, గౌడపదాచార్యుల వారు ఎంత బాగా చెప్తున్నారండి. ఏమిటి, కళ గురించి ఎంత బాగా చెప్తున్నారండి. ఎందుకంటే నీకు తెలుసు కదా, అందుకని బాగా చెప్తున్నారంటే కాసేపు ఆయనతో పాటు నడిస్తే ఇంకా మనకు వెనకంటే రోడ్డు ఎక్కడి నుంచి వచ్చామో కూడా తెలియదు మనకు, ఇంకా ఆయనతో పాటు వెళ్ళాలి మనం. అందుకని వాళ్ళు మనల్ని వాడద్దు, వెనకాలే తీసుకువెళతారు. ఏం చెప్తున్నారు చూడండి, మిత్రాద్యై సహ సమ్మంత్ర్య. కలలో నువ్వు మిత్రులతో కలిశావు, రాత్రి నీ స్నేహితుడిని కలిశావు, స్నేహితురాల్ని కలిశావు. సంబుద్ధ న ప్రపద్యతే. నిద్ర లేవగానే ఫ్రెండు లేడు, ఏమీ లేదు. ఎంత ఆనందపడ్డాను. నా స్కూల్లో చదివినప్పుడు ఫ్రెండ్ వచ్చాడని చెప్పి నిజంగానే అనుకుంటే పొద్దునే లేస్తే వాడు లేనేలేడు పక్కన. సంబుద్ధ న ప్రపద్యతే అన్నారు. ఈ స్నేహితులందరూ కూడా మనం చూసినటువంటి వాళ్ళు కలలో సంబుద్ధ, మెలకు వచ్చిన వాడికి న ప్రపద్యతే, వాళ్ళు నిజంగా లేరు. ప్రతిబుద్ధ అపి న పశ్యతి యత్కించిత్ గృహీతం. ఆ స్నేహితుడు ఏదో ఇచ్చాడు కలలో వచ్చి. స్నేహితులు గిఫ్ట్ ఇస్తుంటారు కదా, ఒరేయ్ ఇది ఉంచుకోరా, ఇది ఉంచుకో, నువ్వు వాడుకో అని చెప్పి ఇచ్చాడు ఏదో. ఆహా, నా స్నేహితుడు ఇచ్చాడు కదా అని చెప్పి కలలో అది తీసుకొని ఎంత ఆనందంగా చూసుకుంటూ ఉండగానే మెళుకు వచ్చింది. చూస్తూ ఉండగానే మెళుకు వచ్చింది. స్నేహితుడు లేడు, స్నేహితుడి నుంచి తీసుకున్న వస్తువు లేదు, ఏమీ లేదు. గృహీతం న విద్యతే యత్కించిత్ న పశ్యతి. కొంచెం కూడా యత్కించిత్, పోనీ కొంచెం ఇచ్చాడు కదా, 1000 రూపాయలు ఇచ్చాడు, పోనీ 2 రూపాయలు అని ఉండొచ్చు కదా. స్నేహితుడు వచ్చి 1000 రూపాయలు ఉంచుకోరా అని ఇచ్చాడు. పాపం కష్టాల్లో ఉన్నట్టున్నావు, 1000 రూపాయలు ఉంచుకోరా అని ఇచ్చాడు స్నేహితుడు వచ్చి కలలో. పొద్దున్నే లేచి చూస్తే కనీసం 5 రూపాయలన్నా ఉండొచ్చు కదండి. 1000 రూపాయలు లేకపోవచ్చు, కనీసం 5 రూపాయలు ఉండొచ్చు కదా అంటే కాదు. యత్కించిత్, కొంచెం కూడా ఆ స్నేహితుడి నుంచి నువ్వు గ్రహించినది ఉండదు అన్నాడు. ఎప్పుడైతే మేలుకుంటావో, స్నేహితుడు లేడు, స్నేహితుడు ఇచ్చింది ఏమీ లేదు, కొంచెం కూడా లేదు. ఆనవాళ్ళు కొన్ని స్నేహితుడు వెళ్ళొచ్చినట్టుగా ఏమైనా అడుగులన్నా కనపడతాయంటే అవి లేవు. వెళ్ళి కూర్చున్నాడు కదా అంటే అవి లేదు, ఏమీ లేదు. రోజు కల వస్తుందా, వస్తున్నదా? వస్తుంది. అది తర్వాత 36. గృహీతం యత్కించిత్. నువ్వు తీసుకున్నది ఏదైనా సరే, గృహీతం అంటే నువ్వు స్నేహితుడి నుంచి స్వీకరించినటువంటిది ఏదైనా సరే. ఏదైనా సరే అంటే ఏదైనా సరే, నీకు ఇష్టమైనది, ఎంతో ఇష్టమైనదైనా సరే అది నీదు, లేదు లేదు అన్నారు. స్వప్నే చ వస్తుకః కాయః పృథగన్యస్య దర్శనాత్ యథా కాయస్తథా సర్వం చిత్తదృశ్యం అవస్తుకం. స్వప్నే, కలలో, ఇంకా కలని కళ చెప్తూ 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 ఒక కళ చెప్పి రెండో కళని పరిచయం చేస్తారు. విషయం అది. ఒక కళని చెబుతూ రెండవ కళని పరిచయం చేస్తారు. ఎక్స్ప్లెయినింగ్ వన్ డ్రీమ్
గోయింగ్ టు ఇంట్రడ్యూస్ అనదర్ డ్రీమ్ అన్నారు. అర్థం, జాగ్రత్త, రెడీగా ఉండండి. అక్కడే టేక్ ఆఫ్ అంటే, దాన్ని టేక్ ఆఫ్ అంటారు. టేక్ ఆఫ్ అంటే ఏం లేదు, విమానం పైకి ఎక్కడం అనమాట. భూమి మీద రన్వేలో వెళుతూ 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 డ్రెస్ పైకి వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత విమానం వెళుతున్నట్లుగా కూడా అనిపించదు. ఏమండి, నిజంగా వెళుతుందంటారా? వెళుతున్నట్లుగా అనిపిస్తున్నదా? అనిపిస్తుందా లేదా? అట్లాగే మనల్ని ఏదో ఒక నూతనమైన విషయానికి తీసుకెళ్ళబోతున్నారు గౌడపాదాచార్యుల వారు. స్వప్నే కాయ, కలలో మన ఈ శరీరం, కాయ అంటే శరీరం, మామిడికాయ కాదు, కాయ అంటే ఈ శరీరము. అవస్తుక, ఏమండి, కలలో చూసిన ఈ శరీరము అది నిజంగా ఉన్నదా? ఆ శరీరం ఉన్నదా? నేను కలలో కంటున్నటువంటి ఈ కల శరీరం, కలలో చూసిన శరీరం, మరొక శరీరం ఉన్నయ్యా? కాయ అవస్తుక, వాస్తవంగా లేదు. అవస్తుక అంటే మిథ్యా అని అర్థం. అవస్తు అంటే నిజంగా లేదు. ఎందుకని అంటే అన్యస్య దర్శనాత్, అన్యస్య దర్శనాత్, ఈ శరీరం లేదు. ఈ కళ కనేవాడి శరీరం సత్యమా మిథ్య? మీ శరీరం ఇక్కడ పడుకొని ఉన్నది, జాగ్రత్త శరీరం. సినిమాల్లో చూపిస్తుంటారు చూసారా, వాటిలో నుంచి ఇంకొక శరీరం వస్తుంది బయటికి. సినిమాలు చూసారా, గుర్తున్నాయా? వాడు పడుకొనే ఉంటాడు, వాడిలో నుంచి ఇంకొక శరీరం వస్తుంది. అది ఆ శరీరం వచ్చి ఆ సినిమాలో తోటలో తిరుగుతూ ఉంటుంది. వాడు కలకంటున్నాడు అనమాట. సినిమాలో అయితే కళ అట్లా చూపిస్తారు, నేను ఎక్కడ చూపించేదట్లా. సినిమాలో అయితే ఆడ హీరోయిన్ కలగనేటప్పుడు హీరో వచ్చినట్లుగా, పార్క్ వెళ్ళినట్లుగా, డాన్స్ వేస్తున్నట్టుగా చూపిస్తాడు. అందుకని ఆ అమ్మాయిలో నుంచి ఇంకొక అమ్మాయి వస్తుంది బయటికి వచ్చేసి అప్పుడు ఆ హీరోతో డాన్స్ వేస్తూ ఉంటుందన్నమాట. మళ్ళీ కళ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి లోపల కూర్చుంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయిలో నుంచి వచ్చినటువంటి శరీరం కళల స్వరూపం అది నిజమా అన్నారు? కాదు. ఆ అమ్మాయి కళలో వచ్చినటువంటి శరీరం, ఆ శరీరంలో నుంచి వచ్చి బయటకు వచ్చిన శరీరం నిజం కాదు. ఈ అమ్మాయి ఏ హీరో అయితే డాన్స్ వేసిందో ఆ శరీరం నిజం కాదు. ఎందుకంటే ఆ హీరో అక్కడ ఉన్నాడు వేరే చోట, ఆయన శరీరం నిజం కాదు. ఈ అమ్మాయి శరీరం నిజం కాదు, ఎందుకంటే ఎవరి ఇంట్లో వాళ్ళు ఉన్నారు. గౌడపాదాచార్యుల వారు ఎంత డ్రామాటిక్గా చెప్తున్నారు చూసారా? ఇదే డ్రామాటిక్ అంటే, డ్రామా అంటే ఇదే. ఓకే. అన్యస్య అవస్తుక పృథక్ అన్యస్య దర్శనాత్ అన్నారు. వేరే శరీరం అనేటువంటిది అన్యస్య పృథక్ దర్శనాత్ అంటే కలలో ఈ శరీరం నిజం కాదు. ఎందుకంటే ఈ శరీరం మనం చూశాము కనుక, కలలో ఉన్న శరీరం నిజం కాదు. దేని నుంచి శరీరం నిజం కాదంటే, ఇప్పుడు ఈ శరీరంలో నుంచి కళ శరీరం వచ్చింది, కళ శరీరం వచ్చిందండి, బయటకు వచ్చింది కదా. ఆ కళ శరీరం ఈ శరీరానికంటే వేరే. అమ్మాయి పడుకొని ఉన్నది, ఆ అమ్మాయిలో నుంచి శరీరం బయటకు వచ్చింది, కళ శరీరం. ఈ కళ శరీరం ఆ శరీరానికంటే వేరుగా ఉన్నదా? వేరుగా ఉన్నదంటే ఈ అమ్మాయి నిద్ర లేచిన తర్వాత కూడా డాన్స్ వేస్తూనే ఉంటుంది, డాన్స్ వేస్తూనే ఉండాలి, అవునా? ఈ అమ్మాయి లేవగానే పృథక్ కాయ అన్య శరీరం ఆ శరీరంలో కలిసిపోతుంది. ఈ శరీరం బయటికి రావడం, ఈ శరీరం కలిసిపోవడం నిజమా? కాదు. వచ్చినట్లుగా ఆ మెలకు రాగానే ఆ శరీరం కనపడకుండా పోతుంది. అది నిజమైతే ఈ అమ్మాయి మెలకు వచ్చిన తర్వాత కూడా శరీరం ఉండాలి కదండి, లేదు కదా. కనుక ఈ కలలో నుంచి బయటకు వచ్చిన శరీరం ఆ పడుకున్నటువంటి కలగనేవాడి శరీరం కంటే వేరు కాదు. చూసారా?
అందుకనే కల మిథ్యా. అర్థమైందా? అర్థమైందండి. యథా కాయ తథా సర్వచిత్త దృశ్యం. ఈ శరీరం ఎంత సత్యమో, ఇప్పుడు కలగనేవాడి శరీరము సత్యం కాదు, ఈ కలగనేవాడి శరీరం కల శరీరం, డాన్స్ వేస్తున్న ఆ కల శరీరం రెండు సత్యము కాదు. ఈ రెండు సత్యం కాదు. ఎందుకంటే ఈ రెండు శరీరాలు ఆ మనస్సు ప్రొజెక్ట్ చేసింది. చిత్త దృశ్యం అన్నాడు. ఇక్కడ చిత్తం అంటే కలగా తీసుకుంటేనేమో చిత్తం వల్ల ఇవన్నీ మనసులో వాసనలే కదండి. కళ అంటే ఏమిటి? తత్వబోధ గుర్తుందా? జాగ్రత్తవస్థాయాం యదృష్టం యశ్రుతం తజ్జనిత వాసనయా నిద్రాసమయే యత్ ప్రపంచం ప్రతీయతే సా స్వప్నావస్థ. స్వప్నం అంటే ఏమి లేదు నాయన, జాగ్రత్త ప్రపంచంలో నువ్వు ఏవైతే చూసావో, ఏవైతే అనుభవించావో అవే స్వప్నంలో కనపడతాయి. అవునా? కనుక ఈ శరీరం ఈ కలలో కనపడిన కలలో ఈ మనిషి నిద్రపోయేటప్పుడు ఆ యొక్క మెలకు శరీరాన్ని మర్చిపోయినాడు. వ్యావహారిక జాగ్రత్త శరీరాన్ని వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టి కల శరీరాన్ని పొందాడు. ఆ కల శరీరం ఈ శరీరం కంటే వేరు కాదు. కనుక ఈ కల శరీరం మిథ్య, ఇది చిత్తం మనస్సు వల్ల ప్రొజెక్ట్ చేయబడింది, విక్షేపం అన్నమాట. మనస్సే ఆ కల శరీరాన్ని అట్లా వెదజల్లింది బయటికి వాసన వల్ల. కొన్ని మామూలుగా ఈ జాగ్రత్త అవస్థలో కోరికలు తీరకపోతే కళలు తీర్చుకుంటారు చాలామంది. సినిమాకి వెళ్ళాలని ఎప్పటి నుంచో కోరికగా ఉందండి, మా వారు తీసుకువెళ్ళనే లేదు, ఒకసారి కూడా సినిమాకి తీసుకెళ్ళలేదు లేదని చెప్పి థింక్ చేస్తూ ఉంటుంది ఒకటే ఇదయ్యా. అప్పుడు ఏమైంది, రాత్రికి వాళ్ళ వారు సినిమాకి తీసుకువెళ్ళారు. అప్పుడు చాలా ఆనందం. అందుకని చాలా అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్ ఫుల్ఫిల్డ్ ఇన్ ద డ్రీమ్. అది ఒక లెట్ అవుట్, ప్రెషర్ కొంచెం తగ్గుతుంది. అందుకని కళలో కూడా మంచివే రావడం, లేకపోతే ప్రెషర్ ఎక్కువైపోతుంది. మనకు తీరని కోరికలు ఏవైనా ఉంటే మనసు ఆలోచిస్తూ ఉంటుంది కదండి, అప్పుడు కళలో అవి కొంచెం తీరతాయి మనిషికి. సినిమాకి వెళ్ళింది, నిజంగా వెళ్ళిందా? ఇక్కడే ఉంది, మంచం మీద పడుకొనే ఉంది, సినిమాకి పోలేదు, ఏమీ లేదు. ఆయన ఏదో ఊళ్ళో ఉన్నాడు, ఈవిడెక్కడో ఉన్నది. కనుక తథా సర్వం చిత్తదృశ్యం అవస్తుకం. అవన్నీ మనస్సులో నుంచి బయటకు కనపడినటువంటి మనస్సు ద్వారా బయటికి చిమ్మబడినాయి. అవస్తుకం అంటే బయట మనస్సు ద్వారా బయటికి చిమ్మబడినాయి, చల్లబడినాయి ఆలోచనలు, వాసనలు. నిజంగా అవస్తుకం, అవి నిజంగా లేవు. చిత్తదృశ్యం మనస్సు చేత ప్రొజెక్ట్ చేయబడింది. నా మనస్సే నిద్రలో అవన్నీ కల్పించింది. అవునా? చిత్తదృశ్యం అవస్తుకం, అవి నిజంగా వస్తువులు లేవు, నా చిత్తదృశ్యం. అవునా? అవును. తర్వాత కారిక 37. గ్రహణాజ్జాగరితవత్ జాగరితవత్ తద్ధేతు స్వప్నయిష్యతే తద్ధేతుత్వాత్తు తస్యైవ సజ్జాగరితమిష్యతే. తస్యైవ అని ఉండాలి, ఇక్కడ తస్మైవ అని ఉన్నది, తస్యైవ అని రాసుకోండి. స్వప్నం ఈ యొక్క కారిక యొక్క సారాంశం ఏమిటంటే, ఈ జాగ్రత్త శరీరమే కారణం, స్వప్నం కార్యం అన్నాం. మన జాగ్రత్తలో ఏమి చూస్తామో, ఏమి అనుభవిస్తామో అవే మనకు స్వప్నంలో వస్తాయి. నేనేం అనుభవించలేదండి, ఇప్పుడు ఏం చూడకపోయినా వస్తున్నాయండి అన్నాడు. ఈ జన్మలోవి కాదు నాయన, పోయిన జన్మలోవి కూడా వస్తాయి కొన్ని. అన్నీ నీకు గుర్తుండవు, కొన్ని గుర్తుంటాయి, కొన్ని ఏమో మిక్స్డ్గా వస్తూ ఉంటాయి. కనుక చాలామంది ఏం చెప్తారంటే, మనం జాగ్రత్తలో ఏమైతే చూస్తామో, అంటే జాగ్రత్త అవస్థలో, జాగ్రత్తలో అంటే తెలుగులో జాగ్రత్త కాదు, మెలకువ ఉన్నప్పుడు మెలకువ స్థితిలో ఏవైతే చూస్తామో, ఏవైతే తెలుసుకుంటామో, ఏవైతే అనుభవానికి మనకు వస్తాయో అవే కనపడతాయి కళలో కూడా.
అర్థమైందా? కలలో కూడా అవే కనపడతాయి. ఆ ఆలోచనలే చిమ్మబడతాయి బయటికి. ఎందుకంటే నిద్రపోతున్నావు కదా, హాయిగా ఏం పని లేదు, మనసు ఏం చేస్తుంది, ఊరికే ఉంటుంది. అక్కడ కూడా ఇక్కడ రెస్ట్లెస్, అక్కడ రెస్ట్లెస్, అక్కడ పోయి బాగా తిరిగి వస్తుంది అనమాట. లోపల ఉన్నవన్నీ అది చేద్దాం అనుకున్నాను, ఇది చేద్దాం అనుకున్నాను, ఊరికి వెళదాం అనుకున్నాను, ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. అందుకని జాగ్రత్త అనుభవ స్వప్న అనుభవానికి కారణం. స్వప్న అనుభవము కార్యం, జాగ్రత్త అనుభవ కారణం అని చెప్తారు. సత్యమే కదా. కనుక జాగ్రత్త కారణం లేకుండా స్వప్నం కార్యం ఉండలేదు. సత్యమే కదా. బంగారం లేకుండా బంగారపు ఆభరణం ఉంటుందా? ఉండదు. ఎందుకనంటే బంగారపు ఆభరణం బంగారం కంటే వేరు కాదు కనుక ఆ ఆభరణం అనేది నిజంగా వేరుగా ఉండలేదు కారణానికంటే. కార్యకారణ సంబంధ చూడండి. అదేవిధంగా ఇక్కడ జాగ్రత్త పురుషుడు కారణం కనుక స్వప్న శరీరానికి స్వప్న వస్తువులకి అవి కార్యం. ఈ జాగ్రత్త అంటే మెలకువతో ఉన్నవాడు నిద్రపోయినాడు. ఇక్కడ నిద్రపోవడం అనేది కండిషన్. ఇప్పుడు కాదా, కళ రాదు కదా మీకు. ఇప్పుడు వస్తుందా కళ? కళ రాదనుకుంటాను. నిద్రపోతూ ఉంటే వస్తుంది. ఇంత గట్టిగా చెప్తున్నా కూడా నిద్ర వచ్చిందంటే చాలా గట్టికులు అనమాట. నిద్ర అనేది పవర్ఫుల్. ఓకే, నిద్రపోవటం లేదు, మీరు వింటున్నారు. కనుక జాగ్రత్తలో ఉన్నటువంటి వాడు నిద్రపోతున్నప్పుడు ఆ జాగ్రత్త శరీరాన్ని వదిలిపెట్టేసి ఆ మనస్సు ఏం చేస్తుంది? నిద్రా శరీరాన్ని స్వీకరిస్తుంది. స్వప్న శరీరాన్ని స్వీకరిస్తుంది. ఆ స్వప్న శరీరాన్ని స్వీకరించగానే అది కార్యం. దేని నుంచి వచ్చింది? జాగ్రత్త శరీరాన్ని నుంచి వచ్చినది. జాగ్రత్త శరీరంలో ఉన్న మనస్సు ద్వారా మనస్సు ఏదైతే చూసిందో మెలకువతో ఉన్నప్పుడు, ఈరోజు ఉదయం అంతా ఏం చూసిందో అదే రాత్రికి కలలో వస్తుంది. అప్పుడు జాగ్రత్త శరీరం స్వప్న శరీరానికి కారణం, స్వప్న శరీరం కార్యం. కార్యం అనేది కారణం లేకుండా ఉంటుందా? ఉండదు కదా. స్వప్న శరీరం సత్యం కాదు, అవునా? సత్యం కానటువంటి స్వప్న శరీరం సత్యమైన శరీరాన్ని నుంచి ఎలా వస్తుంది? బంగారము ఉన్నదండి, మీరు గొలుసు చేయించుకున్నారు. బంగారం ఎంత సత్యమో గొలుసు కూడా అంత సత్యమే అయి ఉండాలి కదా, అవునా? అవునా? బంగారం ఎంత వెయిట్ ఉందో గొలుసు కూడా అంత వెయిట్ ఉంటుంది, అవునా? ఇప్పుడు ఇది కారణం కార్యమైతే, ఈ మెళకు ఉన్నవాడు పడుకున్నవాడు సత్యమైతే, వీడిలో నుంచి వచ్చిన కార్యం స్వప్న శరీరం ఎందుకు మిథ్య అయింది చెప్పండి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.